బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలుసు. స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె వరుస సినిమాలను చేసుకుంటూ బిజీగా ఉంది. ఇటీవలే జాన్వీ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో జాన్వీ కపూర్ నిడివి కొద్దిసేపైనా కూడా ఆమె నటనతో అందరి మనసును దోచుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. సినిమా సంగతి పక్కన పెడితే జాన్వీ కపూర్ పలు ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ వస్తుంది. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలు జాన్వీ కపూర్ పెళ్లి గురించి ఏమందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఇటు సౌత్లోనూ అటు నార్త్లోనూ వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉంది. ఎప్పటికప్పుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూనే ఉంటుంది. ఈ పిక్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. కాగా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC16లో నటిస్తున్న ఈ అమ్మడు తాజాగా పెళ్లి పిల్లలకు సంబంధించిన విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్గా బాలీవుడ్లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తన పర్సనల్ విషయాల గురించి షేర్ చేసుకుంది. పెళ్లి చేసుకుని తన భర్తతో తిరుమల నగరంలో సెటిల్ అవ్వాలని ఉందని, 3 పిల్లల్ని కనాలనుకుంటున్నా అటుపై అరిటాకులో భోజనం పెట్టుకొని గోవిందా గోవిందా అనే నామస్మరణతో ఆ భోజనం చేయాలని తన కోరికంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తన భర్తను లుంగీ వేసుకోమని తాను ఎప్పుడూ చెబుతానని జాన్వీ వెల్లడించింది. ఇలా తన పెళ్లి పిల్లల జీవితంపై జాన్వీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.